ఇరుసుమండ గ్రామంలో బ్లౌట్ కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ బ్లౌట్కి సంబంధించిన విషయంలో చాలా సీనియారిటీ కలిగినటువంటి శ్రీహరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఓఎన్జీసీలకు సంబంధించినటువంటి కీలకంగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సార్తో మాట్లాడదాం. సార్, బ్లౌట్స్ అనేవి చాలా సందర్భాల్లో వచ్చాయి. 95లో కూడా దాదాపు 65 రోజుల పాటు బ్లౌట్ అనేది కంటిన్యూ అయింది. దీని సిచ్యువేషన్ ఏంటి సార్? ఎప్పుడు కంట్రోల్ వచ్చే అవకాశం? ఇన్ ద పాస్ట్ అంటే ముందు జరిగిన బ్లోఅవుట్స్ అరౌండ్ మేబీ 45 బ్లోఅవుట్స్ ఓఎన్జీసీలో అయ్యాయి. వెన్ కంపేర్ టు ద బ్లోఅవుట్స్ విచ్ ఆర్ హ్యాపెన్, దిస్ ఈస్ ద స్మాలెస్ట్ బ్లోఅవుట్. ఇప్పుడు ప్రజెంట్లీ సిచ్యువేషన్ ఏంటంటే, ఇనీషియల్గా ఇగ్నిషన్ అయినప్పుడు ఎంత ఇంటెన్సిటీ ఉందో దానికి ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ ద రిజర్వాయర్ బిహేవియర్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్. ఓకే, ఇప్పుడు ఇట్ లుక్స్ బై విజువలీ ఇఫ్ యూ సీ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ మన ఏమంటారు రిఫైనరీస్లో ఫ్లేర్ చేస్తాం కదండి. సో ద సేమ్ సిచ్యువేషన్ హియర్. సో వాట్ ఎవర్ ఈస్ నౌ హ్యాపెనింగ్ ఇట్ విల్ నాట్ అగ్రవేట్. అంటే పబ్లిక్కి ఏ డేంజర్ లేదు. వాట్ ఎవర్ ఇది రెడ్యూసింగ్ ట్రెండ్లో వెళ్తుంది తప్ప పెరగదు. సో మేబీ ఈరోజు ఈవినింగ్ కల్లా మధ్యాహ్నం డెసిషన్ తీసుకుంటాం. కలెక్టర్ అయితే మాట్లాడి ఏ పబ్లిక్ని ఎవాక్యుయేట్ చేశారో వాళ్ళందరినీ దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ హోమ్స్. అండ్ అది ఒక డెసిషన్ తీసుకుంటాం ఈరోజు. అండ్ బేసిక్ ఆపరేషన్స్ సివిల్ వర్క్స్ అయిపోయాయి. అండ్ ఎక్విప్మెంట్ అన్నీ మొబిలైజ్ అయిపోయాయి. వాట్ ఎవర్ క్యాపింగ్ కోసమైనా, డెబ్రీ రిమూవల్ కోసమైనా, ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ మ్యాన్ పవర్ ఆల్సో. మా ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్, క్రైసిస్ మేనేజ్మెంట్ మ్యాన్ పవర్ స్టేషన్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. రాజమండ్రిలోనే కాదు, మరి ప్రతి ప్లేస్లో కూడా టీమ్స్ ఉంటాయి. ఆల్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ బీన్ మొబిలైజ్డ్. దే ఆర్ ఆన్ ద స్పాట్. ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్రాక్లో విల్ ట్రై టు ఫినిష్ దిస్ జాబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు టైం అడగచ్చు ఎన్ని రోజులు అవుతుందని. నో బడీ కెన్ సే దాట్. బట్ విత్ మై ఎక్స్పీరియన్స్ మినిమం ఈజ్ 1 week అండ్ మ్యాక్సిమమ్ ఈజ్ 10 to 15 days. అంతకంటే ఎక్కువ ఈ ప్రాబ్లం ఉండదు. రెండోది ఏంటంటే, ఎస్టర్డేస్ మీటింగ్ విత్ కలెక్టర్ అండ్ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు, దే క్వశ్చన్ మీ దట్ వై డోంట్ యూ ఎక్స్టింగ్విష్ దిస్ ఫైర్. ఈ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేస్తే పబ్లిక్కి కొద్దిగా ఏమంటారు, దే విల్ బీ కంఫర్టబుల్. కానీ నేనేమంటానంటే, ఈ ఫైర్ ఓన్లీ క్యాపింగ్ చేయడం, దట్ ఈస్ అవర్ అడ్వైస్ యాజ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ హెడ్. బికాస్ ఫైర్ పుట్ ఆఫ్ చేస్తే అగైన్ ద గ్యాస్ విల్ బికమ్ ఎ క్లౌడ్. ఓకే, మళ్ళీ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ రీఇగ్నిషన్. సో మేము ఇన్ ద పాస్ట్ ఆల్సో వెన్ ద బ్లోఅవుట్ హ్యాపెన్స్ విత్ ఫైర్, వీ క్యాప్ విత్ ఫైర్ ఓన్లీ. చాలామంది అంటారు ఎక్స్టింగ్విష్ చేసి క్యాప్ చేయండి, అన్నీ చేయండి అంటారు. వన్స్ వీ ఎక్స్టింగ్విష్ వీ కెనాట్ వర్క్ దేర్ స్పాట్లో. సో పని చేయాలంటే పని చేస్తే ఇప్పుడు మెటల్ టు మెటల్ టచ్ చేస్తే మళ్ళీ స్పార్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈస్ టోటలీ కండ్యూసివ్ ఫర్ ద ఆపరేషన్స్. అంటే లోపల గ్యాస్ కంటే చమురు ఎక్కువ ఉంది, దానివల్లే బ్లోఅవుట్ ఎక్కువ ఉందని. నో, అది రాంగ్ కాన్సెప్షన్ అండి. ఈ ఫీల్డ్ ఇట్స్ బేసికలీ గ్యాస్ ఓన్లీ. ఇప్పుడు గ్యాస్ అంటే మీరు అడగచ్చు, ఆయిల్ అంటే బ్లాక్ స్మోక్ వస్తుంది. బట్ ఇక్కడ ఆయిల్తో పాటు దిర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ కండెన్సేట్. ఆయిల్ ఉంటే ఈ వెల్లో ఆర్ వాటర్ ఉన్నా ఈ వెల్ ఎప్పుడో బంద్ అయిపోయింది. అది లేదు కాబట్టి ఇంత టైం పడుతుంది. ఇట్స్ ఓన్లీ ప్యూర్ గ్యాస్. అంటే క్యాపింగ్ అంటే ఎలా చేయబోతున్నారు సార్? ఇప్పుడు అంటే చుట్టుపక్కల మొత్తం క్లియర్ చేస్తున్నారు, ఆ డ్రిల్ సైట్ని మొత్తాన్ని ఎలా చేయబోతున్నారు సార్? క్యాపింగ్ మాకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. బికాస్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యూ కెన్ సే సీసాకు, ఓపెన్ సీసాకు మూత పెడతాం అలాగా, దట్ ఈస్ లేమన్ లాంగ్వేజ్ కదా. బట్ ఇది ఫ్లోయింగ్ కండిషన్లో, బ్లోయింగ్ కండిషన్లో మూత పెట్టడం అనేది దట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొసీజర్స్ అండ్ ఎక్విప్మెంట్. అంటే లోపల ఏమన్నా దేనివల్ల సార్ ఇంత బ్లోఅవుట్ సడన్గా సంభవించడానికి? లోపల ప్రెషర్ ఎక్కువ ఏంటి సార్, ఎందుకు జరిగింది? బ్లోఅవుట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ అండి. బట్ బ్లోఅవుట్ అనేది ఆయిల్ ఈఎన్పి ఇండస్ట్రీలో వీ కాల్ ఇట్ వన్ టర్మ్ విచ్ ఈస్ నోన్ యాజ్ జియోలాజికల్ సర్ప్రైజ్. ఓకే, సబ్ సర్ఫేస్లో వాట్ ఆర్ ద ప్రెషర్స్ అండ్ వాట్ ఆర్ ద క్వాంటిటీస్, ఇది మేము ఓన్లీ అజంప్షన్ చేస్తాం బేస్డ్ ఆన్ ద సైస్మిక్ సర్వే అండ్ ఆఫ్సెట్ డ్రిల్లింగ్ వెల్స్. ముందు డ్రిల్ చేసిన వరకు దానికి ఎస్టిమేట్ పెడతాం. సో హియర్ మేబీ మనం ఎస్టిమేట్ చేసింది మైట్ హ్యావ్ బీన్ అండర్ ఎస్టిమేటెడ్. ఓకే, సో మనం కంటైన్ చేయాల్సిన ఫ్లూయిడ్ ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్ టు హోల్డ్ ది ప్రెషర్. జరుగుతాయి ఇప్పుడు లాస్ట్ అన్ని బ్లోఅవుట్స్లో కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అండర్ బ్యాలెన్స్ ఓన్లీ. ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వెరీ లిటిల్ ఇన్ ఓఎన్జీసీ బికాస్ వీ ఆల్వేస్ ఫాలో API స్టాండర్డ్స్, international standards. So this blowout is not because of equipment failure, it is because of reservoir parameters. That's all. ఫైనల్గా వారం రోజులు టైం పడుతుందని చెప్తున్నారు కదా సార్. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇంకా ఈ బ్లోఅవుట్ని చూసి కొంత ఆందోళన చెందుతున్నారు, వాళ్ళకేం చెప్తారు? అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అండి, నాట్ అట్ ఆల్. అదే చెప్తున్నాను కదండి, ఈవెన్ నియర్ టు ద వెల్ మౌత్
మేబీ 100 మీటర్స్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ఆక్యుపై. ఆ డెసిషన్ ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటాం, మా డైరెక్టర్ గారికి చెప్తాను. సో వీ విల్ డిసైడ్. అంటే కోనసీమకి అంటే గతంలో కూడా చాలా ఈ బ్లౌట్లు జరిగాయి. ఇది రాకోకుండా ఈ బ్లౌట్స్ కానీ ఇవన్నీ జరగకోకుండా శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా సార్? ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ రోడ్ మీద వెహికల్ పోతుంది, ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్ అవ్వకుండా దెర్ ఇస్ నో ప్రొసీజర్. ఓన్లీ సేఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. యూ యూజ్ రైట్ పర్సన్ అండ్ రైట్ ఎక్విప్మెంట్ అండ్ రైట్ మెథడ్స్ ఫర్ ఎనీ ఆపరేషన్. దట్ ఈస్ వాట్ వీ డూ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అవుతాయి. And I should not comment because we don't create blowouts. Our section mitigates blowouts. So no comments from that angle. మిమ్మల్ని సత్యనారాయణ గారి శిష్యుడని పిలుచుకుంటూ ఉంటారు ఈ ప్రాంతంలో, దాని గురించి మా జాబ్ మేము నేర్చుకుని మేము వీ ట్రై టు వీఆర్ లక్కీ. పాన్ ఇండియా ఒక తెలుగు పర్సన్ హెడ్గా ఉన్నాడు. ఐఎమ్ స్టేషన్ అట్ బరోడా. ప్రీవియస్లీ ఇక్కడ అరౌండ్ 19 years పనిచేశాను రాజమండ్రిలో. దెన్ ఐ వర్క్ అట్ అస్సాం, గుజరాత్, and few times I went to offshore also. Almost 25 years in crisis management, and I joined as a production engineer basically. 2002 I was picked up for CMT. Still continuing. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా విషయాలు అయితే శ్రీహరి గారు చెప్పడం జరిగింది. ఇది ప్రమాదం ఏమి లేదు, చాలా బ్లోవర్స్ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి కోనసీమ ప్రాంతం జరిగిన బ్లోవర్స్లో చాలా చిన్నదే, ఇది పెద్దది కూడా కాదని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవసరం లేదు. చుట్టుపక్కల 100 మీటర్లో ఉన్న ప్రజలు కూడా సేఫ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. క్యాపింగ్ విధానాన్ని కూడా దానికి సంబంధించిన ఒక సెర్టెన్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా చేయడానికి కుదరదు. ఎందుకంటే మండే అంటే బ్లోఅవుట్ పైకి వచ్చినప్పుడు సడన్గా దాన్ని ఒక బాటిల్ మూత పెట్టినట్టు పెట్టే ప్రక్రియ కాదు, అది సాధ్యపడదు. దాన్ని క్యాపింగ్ చేయడానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా చేస్తున్నామని చెప్తాం. ముందు ఆ సైట్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి దానికి అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుందని, ఎలా చేస్తే ఎలాంటి మెథడ్ ఉపయోగిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆ క్యాపింగ్ ప్రక్రియకి మినిమం 7 రోజులు, మ్యాక్సిమం 15 రోజులు అని చాలా స్పష్టంగా చెప్పారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఆయన. ఇలాంటి బ్లోఅవుట్లు ఎన్నో కంట్రోల్ చేశారు, చాలా పేరు ఉంది దేశవ్యాప్తంగా ఆయనకి. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చి క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ద్వారా దీని అంతా మానిటరింగ్ చేస్తున్నారు, సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అదేరి పడవసరం లేదని చెప్పారు. ఇది కంట్రోల్లోకి వస్తుంది, కానీ ఒక వారం 15 రోజులు టైం పడుతుంది. క్యాపింగ్ పూర్తయిన తర్వాత మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుండి.